గ్రామంలో మేము తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు నలుగురు టీచర్లు అప్పుడు స్టార్టింగ్లో మాకు బడిబాట కార్యక్రమంలో పిల్లల్ని చేర్పించామని హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చేసి జాయిన్ చేయించుకున్నారు. అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇప్పుడు ఒకరు తీసేసి మొత్తం ఆ పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు మధ్యలో తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి, ఇప్పుడు తీసేస్తే ఎట్లా? ఈ ఇద్దరు టీచర్లతో మాకు గొర్రెల మందలు అందరూ ఒక దగ్గర తోలి మా పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తారా సార్? మాకు ఎటుబెట్టి ముగ్గురు టీచర్లు ఉండాలి, లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి. మేము స్కూల్ నుంచి మా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసుకుంటాం. ప్లస్ స్కూల్కి తాళాలు వేసి ఈరోజు బడి బహిష్కరణ చేస్తున్నాం. ఒక 40 మందికి నలుగురే తక్కువ ఉన్నారు. నలుగురు తక్కువ ఉండడంతో ఒక క్లాస్ ఒక టీచర్కి తీస్తామని మాట్లాడుతూ ప్రభుత్వం అది వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్య రకం ఇప్పుడు ఎటుగాని పరిస్థితి అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు. అప్పుడు మేము ప్రైవేటు పంపించుకునేటోళ్ళం, టీచర్లు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మేము ఏది గవర్నమెంట్ స్కూల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు మధ్యలో ఎటు కాకుండా టీచర్ను తీస్తే మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎటు పెట్టి మాకు టీచర్ను ఈంచెలు తీసే ప్రసక్తి లేదు. ఈ టీచర్ను మాత్రం ఈంచెలు తీసేస్తే మేము స్కూల్ బంద్ చేస్తాం. మా పిల్లల్ని కూడా పంపించలేము. అవసరం అనుకుంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యలో ఎటు కాకుండా మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొనసాగించండి అని కోరుతున్నాం.